పులావ్ రెడీ చేయించారు తారా మేనేజర్ గారు. ఒక్కసారి అట్లా సెక్స్ ఆన్ ద బీచ్ పేరే చాలా డిఫరెంట్గా ఉంది. మేనత్త కోడి కబాబ్. నమస్తే, నేను మీ స్పైసీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఎక్కడికి వచ్చేసినాం అంటే ఆల్రెడీ నా వెనకాల బోర్డు కనపడుతున్నట్టుంది. మనం ఇవాళ తారాకు వచ్చేసినాం. ఆ తారలు దిగి వచ్చిన వేళ ఈ తారాలకి మనం వచ్చేసినాం. సో ఈ తార కూడా దిగి వచ్చేసిండి ఈ తార కోసం. సో తారా సౌత్ ఇండియన్ కిచెన్, ఇది వచ్చేసి మనకి గూగుల్ బిల్డింగ్ ఆపోజిట్ నియర్ బై కొండాపూర్లో ఉంది. సో ఇవాళ ఫుడ్ కూడా నాకు తెలిసి చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వెళ్దాం, టేస్ట్ చేద్దాం, లోపలికి వెళ్దాం. కమాన్, లెట్స్ గో ఇన్సైడ్. చైర్ మాత్రం మంచి కంఫర్ట్గా ఉంది, కూర్చోడానికి చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మనకి ఫుడ్ వచ్చేస్తుంది. ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ చెప్పేస్తా, ఓకేనా? వెయిట్ ఫర్ ది ఫుడ్. ఓకే, ఏ కోన్సా డిష్ అవి? మెత్తలు ఫ్రై. సో మనకి ఇప్పుడు మెత్తలు ఫ్రై వచ్చింది. మెత్తలు అంటే నేను చిన్నప్పుడు మంచిగా అంటే మా ఇంట్లో డ్రై తినేది ఎక్కువ. దాన్ని టమాటా కర్రీ లాగా అట్లా చేసి లేదంటే ఫ్రై చేసుకొని అట్లా తినేది. కానీ ఫస్ట్ టైం ఇదేమో మంచి కోటెడ్ రోస్టెడ్ ఫ్రై లాగా ఉంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. నాకైతే అంటే ఆ మెత్తలు కొంతమందికి మెత్తలు స్మెల్ వచ్చి చిరాకు అనిపిస్తుంది కదా, అలా కూడా లేదు. నాకేదో మంచి చికెన్ లేకపోతే ఫిష్ ఫ్రై చేస్తే ఎలా స్మెల్ వస్తుందో అలా ఉంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ట్రై చేసేస్తే ఇప్పుడు ఫస్ట్ చూడండి, మంచి గోల్డిష్ కలర్లో విత్ మిర్చి, దానికి మళ్ళీ చిన్న చిన్న మిర్చీస్ కూడా ఉన్నాయి. ఆహా, అదిరిపోయింది టేస్ట్ మాత్రం. మంచి స్పైసీ కూడా ఉంది, మంచి స్పైసీ ఉంది. ఎందుకంటే దానికి మిర్చి అవి పెట్టారు కదా, మంచి స్పైసీ ఉంది. టేస్ట్ మాత్రం పీక్స్, అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. దీన్ని మిర్చి పెట్టుకొని మంచిగా కరివేపాకు పెట్టుకొని మంచిగా ఇట్లా సలాడ్ పెట్టి ఈ స్పైసీ తోటి మిర్చి స్పైసీ ఇంకా సలాడ్ అదిరిపోయింది టేస్ట్ మాత్రం. మళ్ళీ నేను మెత్త అంటే మళ్ళీ మీరు కాదనుకుంటారేమో లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. చూడండి, లోపల కూడా మంచిగా చిన్న ఆ ముళ్ళు కూడా మంచిగా నవిలి తినేయచ్చు అన్నమాట, అంత సాఫ్ట్గా అంత బాగుంది. సో ఆ పేరే చాలా డిఫరెంట్గా ఉంది. మేనత్త కోడి కబాబ్ సిజ్లర్ అంట. అమ్మో, చాలా పెట్టేసాను. తారాలో ఫుడ్డే కాదు, ఐటమ్స్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఐటమ్ వచ్చేసి మేనత్త కోడి కబాబ్ సిజ్లర్ అంట. ఇందాక వచ్చింది చూసారు కదా, మంచిగా ఇట్లా పొగలు కాకుండా. టేస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉంది. ఇందాక అది మెత్తలు అయితే మంచి స్పైసీగా, టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. చికెన్ కూడా మంచి సాఫ్ట్గా కుక్ అయింది, చాలా బాగుంది. టెండర్గా ఉంది చికెన్ కూడా. మంచిగా మింట్ చట్నీ తోటి ఈ మేనత్త కోడి కబాబ్ సిజ్లర్ నిజంగా అంటే మా అత్త చేసినట్టే ఉంది, అంత బాగుంది టేస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ తారా కూడా, ఎందుకంటే చాలా చాలా బాగుంది టేస్ట్. మంచి స్పైసీగా అదిరిపోయింది అసలు టేస్ట్ మాత్రం. వితౌట్ ఇది మింట్ చట్నీ కానీ విత్ మింట్ చట్నీ కానీ అసలు అదిరిపోయింది టేస్ట్ మాత్రం, చాలా చాలా బాగుంది. నన్ను అయితే మంచి ఇట్లా టెంప్ట్ చేస్తాను, వాటర్ వచ్చేస్తాను నోట్లో, అంత బాగుంది టేస్ట్. అదిరిపోయింది టేస్ట్ మాత్రం పీక్స్.
చూసారుగా మంచిగా మనకి ఫుల్ ఫిష్, ఇది పండుగ ఫిష్, మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఫిష్. అండ్ చూడండి మంచి ఎట్లా మంచిగా డెకరేట్ చేసి తీసుకొచ్చాను, ఆనియన్స్ విత్ స్పైసీగా. అండ్ మనకి ఈ స్వీట్ ఆనియన్స్ ఇది, అండ్ మిన్ చట్నీ విత్ సలాడ్. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బా ఫిష్ మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇందులో బోన్స్ కూడా ఉండవు కాబట్టి అందరూ మంచిగా తినచ్చు, పిల్లలు కూడా తినచ్చు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మంచిగా కబాబ్ లాగా చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఫ్లేవర్స్ కానీ అంతా మంచిగా పట్టినాయి దానికి. కొన్ని చోట్ల కబాబ్స్ లాగా చేసినా కూడా మనకి ఆ ఫ్లేవర్స్ పట్టకపోవడం ఇలా ఉంటుంది కదా. ఫ్లేవర్స్ కానీ ఉప్పు కానీ మసాలా అన్నీ మంచిగా సెట్ అయినాయి. చాలా బాగుంది టేస్ట్. మంచి ఈ మింట్ చట్నీ తోటి ఒకసారి ట్రై చేద్దాము. మింట్ చట్నీ తోటి ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్, చాలా బాగుంది. మంచిగా ఇట్లా ఈ ఫిష్ ఇక్కడ ఇట్లా కూర్చొని తింటా అంటే ఏదో మంచిగా అట్లా బీచ్లో కూర్చొని తిన్నట్టుగా ఫీల్ వస్తుంది. ఎందుకంటే మామూలుగా మనం ఇట్లా ఫుల్ ఫిష్ చాలా రేర్ కదా, అంటే ఇంట్లో అంత చేసుకోము. సో ఎక్కువ ఎక్కువ మనం బీచ్లోనే ఇట్లా ఫిష్ అంటే ఫుల్ ఫిష్ ఫ్రై చేసి ఇవ్వడం, ఇట్లా లేకపోతే కాల్చి ఇవ్వడం, ఇలా చేసిస్తారు కదా. అలాంటి ఫీల్ వస్తుంది మంచిగా. అంత బాగుంది. దీన్ని టేస్ట్ తోటే నాకు ఆ బీచ్ గుర్తొచ్చిందంటే మీరు ఆలోచించండి ఇంకా ఎంత బాగుంది టేస్ట్ అనేది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అసలు. ఆహా. సో నెక్స్ట్ వెజ్ ఐటమ్ వచ్చింది. ఏంటి మేడం ఇది? వెజ్ బుల్లెట్. ఓ మంచి బుల్లెట్స్. మనకి ఇప్పుడు మంచిగా 2 వెజ్ బుల్లెట్స్ వచ్చినాయి. ఆ బుల్లెట్లు వచ్చి ప్లేట్లో పడ్డాయి. ఇప్పుడు మంచిగా ట్రై చేద్దాం ఒకసారి. ఏంటంటే ఇది అంటే మనం వెజ్ స్ప్రింగ్ రోల్ చూస్తాం మామూలుగా, ఇక్కడ వీళ్ళు నేమ్ అంటే ఇది స్ప్రింగ్ రోల్ కాదనుకుంటున్నా నాకు తెలిసి. ఇదేంటో ఒకసారి తిని చూద్దాం. వెజ్ బుల్లెట్ అంట. ఈ బుల్లెట్ ఎట్లా ఉంటుందో మరి, దిగుద్దా లేకపోతే దిగదా అనేది చూద్దాం ఒకసారి టేస్ట్. వితౌట్ మింట్ చట్నీ ట్రై చేస్తాను ఫస్ట్. ఆహా, లోపల స్టఫింగ్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. అండ్ పైన క్రిస్పీనెస్, మరీ ఓవర్ ఫ్లేవర్స్ లేకుండా చాలా స్మూత్గా, చాలా లైట్గా, చాలా బాగుంది. ఆహా, మింటి చట్నీతో కూడా చాలా బాగుంది. చూడండి మంచిగా లోపల స్టఫింగ్ తోటి అదిరిపోయింది టేస్ట్. మరి అంటే స్పైసీ కూడా ఏం లేదు, చాలా బాగుంది, స్మూత్గా, చాలా బాగుంది. నిజంగానే బుల్లెట్ దిగింది. నేను బిస్ఫైర్ వేద్దాం అనుకున్నా బుల్లెట్, కానీ చాలా చాలా బాగుంది టేస్ట్. బుల్లెట్ మాత్రం గట్టిగా దిగింది ఇట్లా మంచిగా, చాలా బాగుంది. ఆహా, ఎక్కువ పెట్టించుకోవట్లే. ఫుడ్ కూడా ఏం వేస్ట్ చేయం మేము, ఎందుకంటే మా వెనకాల ఇంకా టీం ఉంది, వాళ్ళు తినేటోళ్ళు ఉన్నారు. చూసినగా మొన్న మా వాడు ఎట్లా తిన్నాడు, మంచిగా లప్ప అట్లా తినే మనుషులు ఉన్నారు ఇంకా. సో నేను ఏదో కొంచెం పెట్టుకొని కొంచెం తింటున్నా. అలాగే అందుకే 2 పీసులు, ఆ రెండు పెట్టుకున్నా కూడా అందులో ఒకటే పీస్ తింటా. ఇంకో పీసు మా వాడే తినేస్తాడు, మొత్తం కుమ్మేస్తాడు మంచిగా గట్టిగా. ఇక్కడ పేర్లే కాకుండా పేర్లతో పాటు డిష్లు కూడా చాలా యూనిక్గా, డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి తమలపాకు కోడి పొలావ్ అంట. చూద్దాం ఇది మరి తమలపాకు ఫ్లేవర్లో ఉందా లేకపోతే ఎలా ఉంది టేస్ట్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను. స్మెల్ అయితే తమలపాకు లాగా ఏం రావట్లేదు, కానీ టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. తమలపాకు ఫ్లేవర్ ఏమైనా ఉందా మరి ఏంటి అసలు. ఇది పేరు అయితే డిఫరెంట్గా ఉంది, మంచి తమలపాకు కోడి కబాబ్ అంట, తమలపాకు చికెన్ కబాబ్. ఆహా, బాబా అదిరిపోయింది టేస్ట్. తమలపాకు ఫ్లేవర్ అయితే రావట్లేదు, కానీ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది, చాలా చాలా బాగా నచ్చింది నాకు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి దీంట్లో. సాల్ట్ కానీ చూడండి, మంచిగా చికెన్ చూడండి, మంచిగా చాలా సాఫ్ట్గా, మంచి టెండర్డ్గా మంచిగా ఉంది. అండ్ కబాబ్స్ మనం చాలా చోట్ల ట్రై చేసినాము, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కబాబు. దీని టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఇంక ఇప్పటి నుంచి ఎప్పుడైనా తారాకు వస్తే మాత్రం కంపల్సరీ
ఈ కబాబ్ కంపల్సరీ ఆర్డర్ పెట్టుకొని తింటాను. అంత బాగుంది, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నాకు చాలా 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 అంటే చాలా బాగా నచ్చింది. ఆహా, ఇందులో ఫ్లేవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ మీరు మాత్రం తారాకు వస్తే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ట్రై అనమాట ఈ డిష్. చాలా చాలా బాగుంది ఇది మాత్రం. ఆహా, మింటి చట్నీతో ఇంకా బాగుంది టేస్ట్. మంచిగా స్నాక్స్ గట్టిగా వేసేసిన. కొంచెం గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నా. ఒక్కసారి అట్లా సెక్స్ ఆన్ ద బీచ్, అంటే సెక్స్ ఆన్ ద బీచ్ అంటే మీరు ఏదో అనుకునేది, ఇది సెక్స్ ఆన్ ద బీచ్ మాక్టైల్. ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎట్లుందో. ఆహా, మంచి సెక్సీగా ఉంది, అదిరిపోయింది టేస్ట్. చేసినట్టే ఉంది బీచ్లో. నాకు ఎంతో ఇష్టమైన రాగి ముద్ద వచ్చింది. ఇప్పుడు రాగి ముద్ద టేస్ట్ చేసి చూద్దాం. రాగి ముద్ద నాటుకోడి పులుసు. చాలు 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 చాలు. మంచిగా రాగి ముద్ద నాటుకోడి పులుసు, మంచి క్రేజీ కాంబినేషన్ ఇది. పులుసు పోయండి, మంచిగా ఎక్కువనే పోయండి కొద్దిగా. ఈ రాగి ముద్దలోకి పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చాలు చాలు. నేను ఎప్పుడన్నా డైట్ చేసేటప్పుడు, నాకు ఎప్పుడన్నా ఇలా బిర్యానీలు ఇవన్నీ తిన్న బుద్ధని కానప్పుడు మ్యాక్సిమం నేను చెప్పుకునే ఆర్డర్ ఇదే. నాకు ఎక్కువ నేను ఎప్పుడు ఫేవరెట్గా తినేది బయటికి రెస్టారెంట్స్కి వెళ్తే నాకు మాత్రం చాలా చాలా ఇష్టం ఇది. అండ్ ఇది మన రాయలసీమ డిష్, రాయలసీమ ఫేవరెట్ డిష్, ఇది ఫేమస్ డిష్ కూడా. ఆహా, మంచి మిర్చి ఫ్లేవర్ తోటి, మంచి స్పైసీగా హాట్గా చాలా చాలా బాగుంది టేస్ట్. మంచిగా దీన్ని ఇట్లా కలిపి మనకి కొంచెం కొంచెం పులుసు ఉంటే బాగుండదు, మంచిగా ఎక్కువ ఉంటేనే తినబుద్ధి అయింది. మంచిగా ఇట్లా పులుసు వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని రాగి ముద్దని నాటుకోడి పులుసుతోటి ఎల్లకి చూడండి మంచిగా అట్లా అంటితే ఇంత ముద్ద ఒకటి సైడ్కి పెట్టుకొని దాంట్లో మంచిగా జీడిపప్పు పెట్టి, ఒక మిర్చి పెట్టి, దాంట్లో మళ్ళీ చికెన్ పెట్టి, అలా ఆహా, మంచి ఆల్రెడీ గ్రేవీలో మంచి స్పైసీగా ఉంది. అండ్ మనం మిర్చి పెట్టుకొని దాంట్లో జీడిపప్పు చికెన్ పెట్టి తింటే అదిరిపోయింది టేస్ట్, పీక్స్ అసలు. చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చెప్పాను కదా ఇందాక నుంచి నేమ్స్ అంతా డిఫరెంట్గా ఉన్నాయని. ఇది కూడా చూడండి, ఇప్పుడు జపనీస్ కోడి వింగ్స్ అంట, మంచి యూనిక్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు ఇక్కడ తారాలో. చాలా చాలా బాగున్నాయి. నేమే డిఫరెంట్గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ ఇది చైనీస్ అంట, చైనీస్ ఐటమ్కి జపాన్ నేమ్ ఏంటో మరి అర్థం కావట్లేదు. ఈ డిష్ కూడా చూడండి మంచిగా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాను. అంటే వీళ్ళు మొత్తం ఇట్లా నువ్వులతోటి గార్లిక్ అండ్ మంచి చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసి, నాకు తెలిసి మంచి స్పైసీగా అదిరిపోద్దేమో. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉండదో. చాలా బాగుంది టేస్ట్. అంటే కొంచెం బఫలో వింగ్స్కి దగ్గరలో ఉన్నట్టు ఉంది, అంత అట్లా ఉంది. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సెసమీ సీడ్స్ వేసింది కదా, అవి వేసేసరికి ఇంకా ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోయింది. అది చాలా బాగుంది టేస్ట్. మంచి హాట్గా ఉంది, మంచి హాట్గా ఉంది. డైరెక్ట్ ఇట్లనే కొరికి తింటాయి ఇక. అదిరిపోయింది టేస్ట్ మాత్రం, చాలా చాలా బాగుంది. ఇది చూడండి మంచిగా నోట్లో పెట్టుకుంటే మంచిగా ఇట్లా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది, అంత సాఫ్ట్గా అంత స్మూత్గా కుక్ అయింది చికెన్ కూడా. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు పిల్లల్ని బయటికి తీసుకుని వస్తే మాత్రం తారాకి తప్పకుండా విజిట్ అవ్వండి.
విజిట్ అయ్యి ఈ డిష్ మాత్రం కంపల్సరీ ఆర్డర్ పెట్టండి, ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వింగ్స్. అదిరిపోయింది టేస్ట్ మాత్రం, చాలా చాలా బాగుంది. మామూలుగా మనకి క్రిస్పీ వెజ్ అంటే కొన్ని చోట్ల ఓన్లీ అది పకోడీ లాగా అన్ని వెజ్ ఐటమ్స్ ఇట్లా ఫ్రై చేసి ఇస్తారు. బట్ ఇది చూడండి, వీళ్ళ ప్రెజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అందులో దాని మీద డ్రై ఫ్రూట్స్ కానీ సెసమీ సీడ్స్ కానీ ఇవన్నీ వేసి చాలా డిఫరెంట్గా ప్రెజెంటేషన్ డిఫరెంట్గా చేస్తున్నారు. అంత యూనిక్గా ప్లాన్ చేశారు వీళ్ళు అన్ని డిషెస్. కానీ తారాలో ఈ డిషెస్ అన్ని చాలా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. స్మెల్ కూడా అదిరిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. దీనిలో కార్న్ ఉంది, క్యారెట్ ఉంది, క్యాలీఫ్లవర్ కానీ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి, క్యారెట్ కానీ అన్నీ వేసి మంచి మిక్స్డ్ క్రిస్పీ వెజ్. ఇది అదిరిపోయింది టేస్ట్, ఇది కూడా చాలా చాలా బాగుంది. ఆహా, బేబీకార్న్ నాకు మంచి ఫేవరెట్. ఇట్లా బేబీకార్న్ తింటే ఇంకా చాలా చాలా నచ్చుతుంది నాకు టేస్ట్. ఆహా, చూడండి మంచిగా ఇట్లా హార్ట్ షేప్లో మన కోసము ఈ పలావ్ రెడీ చేయించారు తారా మేనేజర్ గారు. తారా మేనేజర్ అంటే ఎవరు అమ్మాయి అనుకున్నారు, మళ్ళీ కాదు, అమ్మాయి కాదు, అజయ్ గారు నా కోసం స్పెషల్గా ఈ గోంగూర ప్రాన్స్ పలావ్ రెడీ చేయించారు. మేనేజర్ గారి స్పెషల్ అనమాట, అంటే అతను స్పెషల్గా ప్రిపేర్ చేయించిన డిష్ ఇది. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు, ఎలా ఉంటుంది ఏంటి. తను దగ్గర నుండి చేయించారు ప్రిపేర్ కాబట్టి నాకు తెలిసి చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఒక్కసారి ట్రై చేసేద్దాము. ఇవ్వండి మంచిగా ప్రాన్స్ కూడా ఏం తక్కువ ఏం లేవు, మంచి మంచి చాలానే వస్తున్నాయి మన క్వాంటిటీ. మనము రెగ్యులర్గా రోటీ వీటిల్లోకి అయితే 2 పెట్టుకుంటాం, ఇది పులావ్ కాబట్టి మినిమం 4 ఉండాలి మనకి. సో 4 ప్రాన్స్ తోటి ఒక ముద్ద. బా, గోంగూర దాన్ని కొట్టేదే లేదు. గోంగూర ఫ్లేవరు అద్దిరిపోయింది అసలు. బా, స్వర్గంలో తేలుతున్నట్టు ఉంది, అంత మంచిగా ఉంది టేస్ట్. నాకు ఇది తింటే మంచిగా వెంకీ సినిమాలో పాట గుర్తొస్తుంది, గోంగూర తోటకాడ కాపు కాసే అని. అట్లనే కాపు కాసినట్టే ఉంది, చాలా బాగుంది టేస్ట్, అద్దిరిపోయింది. ఇప్పుడే అట్లా వేటకు పోయి నేంబోలే వచ్చిన పలావ్ పేరు వేట మాంసం పలావ్. సో ఈ వేట మాంసం పలావ్ నాకు తెలిసి మంచి తెలంగాణ స్టైల్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఫస్ట్ టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను ఇప్పుడు. నాకైతే మంచి స్పైసీ కనపడుతుంది. సో ఇప్పుడు తారాలో వేట మాంసం పలావ్ ట్రై చేసేద్దాం ఇప్పుడు. చెప్పినా కదా స్పైసీ అదిరిపోయింది. మంచిగా దీంట్లో గార్లిక్ చాప్ చేసి వేసినారు. సో ఇంకా చాలా స్పైసీ అయిపోతుంది అసలు, చాలా 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 బాగుంది టేస్ట్. అందులో నాకు గార్లిక్ ఉంటే ఇంకా నచ్చుతుంది టేస్ట్, చాలా చాలా బాగుంది. ఆహా, అసలు చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది పలావ్. మటన్ చూడండి మంచిగా సాఫ్ట్గా టెండర్డ్గా చాలా బాగుంది. నేను చాలా మటన్ పలావ్స్ ట్రై చేసిన, బట్ ఈ వేట మాంసం పలావ్ అయితే అస్సలు పిచ్చి పీక్స్ ఎక్కిపోయింది. తారాలో ఈ వేట మాంసం పలావ్ ఇది కూడా కంపల్సరీ మస్ట్ అండ్ ట్రై. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. నేను టేస్ట్ బాగున్నా అన్నానంటే ఇంకా అది అన్ని ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటేనే ఇంకా అది బాగుందని నేను చెప్తా. అంత బాగుంది టేస్ట్, అదిరిపోయింది అసలు. బా, తారా హ్యాట్స్ ఆఫ్.
అమ్మా ఇప్పుడు ఓకే, అన్నీ మంచి టేస్ట్ చేసేసిన, చాలా చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అన్నీ. ఇంకా లాస్ట్ డెజర్ట్కి వచ్చేసినాము. ఇప్పుడు వీళ్ళ ప్రజెంటేషన్ చూడండి, ప్రతి దాంట్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది కంపల్సరీ. ఈ అన్నీ మనం ఇప్పటిదాకా ట్రై చేసిన ఆప్రికాట్ డిలైట్ ఒకలాగా ఉంటాయి, ఇది ఒకలాగా. ఈ ప్రజెంటేషన్, ఈ బౌల్ కానీ, ఈ రోజ్ పెటల్స్ కానీ మొత్తం అసలు డిఫరెంట్ యూనిక్గా ప్లాన్ చేస్తారు ఏదైనా కూడా. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఇంకా ఆప్రికాట్ డిలైట్ ఉందా, ఎలా ఉందో చూద్దాం టేస్ట్. బాగుంది, చాలా బాగుంది. మంచి డ్రై ఫ్రూట్స్ తోటి అదరగొట్టేసింది టేస్ట్. అదిరిపోయింది టేస్ట్. ప్రతి డిష్ యూనికే ఉంది వీళ్ళది. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ కూడా మనం రెగ్యులర్గా ఫ్రూట్ సలాడ్ తినేది చాలా నార్మల్ రెగ్యులర్గా ఉంటుంది. అండ్ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఏదో ఫ్రూట్స్ని ఒక కర్రీ చేసి తీసుకొచ్చిన విధంగా, అంటే నాకు అట్లా అనిపిస్తుంది. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. మామూలుగా అన్ని చోట్ల ఫ్రూట్ సలాడ్ అంటే కింద ఫ్రూట్స్ వేసేసి పైన ఐస్ క్రీమ్ వేసి తీసుకొని వస్తారు. బట్ ఇదేంటో కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. ఆహా, అదిరిపోయింది, చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళ ప్రెజెంటేషన్తో పాటు టేస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ తారాలో అన్ని ఐటమ్స్ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేనైతే కంపల్సరీ మీ అందరికి రికమెండ్ చేస్తాను, ఇక్కడికి వచ్చి కంపల్సరీ టేస్ట్ చేయండి. అండ్ ఇంకోటి అంటే మన ఛానల్ గురించి చెప్పాలి కాబట్టి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ స్పైసీ కార్తిక్. సో ఇప్పుడు మనము అంటే ఇందాక చెప్పా కదా, నాకు ప్రాన్ పలావ్ అరేంజ్ చేసింది మేనేజర్ అని చెప్పి. మీరు అందరూ అమ్మాయి అనుకుంటారని చెప్పాను కదా, అమ్మాయి కాదు, అజయ్, ఇతనే మేనేజర్. సో తనే మనకి అరేంజ్ చేసింది పలావ్. హాయ్ అజయ్ గారు. వ్యూవర్స్ కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. తారా నేమ్ ఎలా డిరైవ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో తారా అనేది ఎవరి పేరు కాదు. సో తారా అనేది మేము లైక్ డైరెక్ట్ మేనేజర్స్ తో మేము అందరు డిసైడ్ చేసింది తారా. సో తారా మీనింగ్ ఏంటంటే, తారా టీ అంటే తెలంగాణ, ఓకే, ఏ అంటే ఆంధ్ర రాయలసీమ. సో అట్లా అని చెప్పేసి సో మేము ఇప్పుడు ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసామండి. అంటే అన్ని మీ సిగ్నేచర్ డిష్ కదా. ఇంకా అంటే ఇక్కడ మీరు ప్రెజెంట్ చేయని ఇంకా సిగ్నేచర్ డిషెస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? సో నేను ఎక్కువ సీ ఫుడ్ ట్రై చేస్తాను. ఓకే. సో మనకు సీ ఫుడ్ అనేది ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అవును, ఆ మెత్తలు కూడా మాక్సిమం అంటే ఎక్కడ దొరకవు. మెత్తల్ ఫిష్ ఏ రెస్టారెంట్లలో చాలా దొరకవు అవి యూనిక్ గా. అలాంటి యూనిక్ డిషెస్ మీ దగ్గర దొరుకుతున్నాయి అంటే చాలా గ్రేట్ అసలు. ఇప్పుడు మేము పీపుల్స్ లాగా అంటే ఎలా అంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో మేము తీసుకొచ్చుకునేది అంతా ఆంధ్ర నుంచి కాబట్టి మేము ఫ్రోజన్ కానీ, మేము సొరపొట్టు అయినా, పండుగప్ప అయినా, ప్రాన్స్ అయినా, ఫిష్ అయినా ఏదైనా కూడా ఇంపోర్ట్ అయి ఉంటుంది. మా ఎండి గారు అదే బిజినెస్ ఉంది, వాళ్ళకి ఆంధ్రలో ఉంది. సో అక్కడ నుంచి మనకు 2 days కి ఒకసారి 3 days కి ఒకసారి మనకు రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి మనం ఫ్రోజన్ కూడా ఏం వాడము. ఇంగ్రీడియంట్స్ కూడా మనం లోకల్ అన్ని హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ వాడతాము. మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి కిచెన్ లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి మా తారా? 2023లో అయింది. 2 years మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాం మేము. ఓకే. ఇప్పుడు తారా అంటే మనకి మీనింగ్ చెప్పారు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. అంటే ఇప్పుడు ఓన్లీ మన ఇక్కడ తెలంగాణలోనే ఉన్న బ్రాంచెస్? ఇంకా యాక్చువల్లీ మేము 3 branches అనుకున్నాం, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు. సో ఫస్ట్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, దాని ఆఫ్టర్ దాని విల్ గోయింగ్ విజయవాడ. ఓకే. సో అలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెజెంట్ ఒకటే ఉంది, హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్. హాయ్, ఐఎమ్ అజయ్, తారా సౌత్ ఇండియన్ కిచెన్, ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్. ఒకసారి విజిట్ చేయండి తారా సౌత్ ఇండియన్ కిచెన్ ని. 100% మన దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ డిషెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. చైనీస్ ఉంది, సౌత్ ఇండియన్ ఉంది, తందూరి ఉంది. మన దగ్గర ఫుల్ ఫిష్ ఉంటుంది, సీ ఫుడ్ ఉంటుంది, క్రాబ్స్ ఉంటుంది, సొరపొట్టు ఉంటుంది, సొర చాప ఉంటుంది. సో మీకు ఎలాంటి సీ ఫుడ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఆఫ్టర్ దన్ చికెన్ లో అయినా, మటన్ లో అయినా, లైక్ మేము అన్ని 1 to 2 days లో అన్ని లైక్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ లేకుండా మేము మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. మన దగ్గర స్టోరేజ్ అయితే ఉండదు, 100% స్టోరేజ్ ఉండదు. టేస్ట్
వైజ్ ఎనీథింగ్ మీకు ఎలాంటి కంప్లైంట్స్ అయినా ఎలాంటి మీరు ఫీడ్బ్యాక్ చెప్పాలనుకున్నా కూడా 100% నేను ఇక్కడ రెస్టారెంట్ లో ఉంటాను. మీ కంప్లైంట్స్ నాకు అప్రూవల్ కావచ్చు, నేను 100% రెక్టిఫై చేస్తాను ఆన్ ద స్పాట్. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ మన దగ్గర లేవు. ఇన్ కేస్ రావు అనుకుంటున్నా, ఇన్ కేస్ ఒకవేళ మీకు వచ్చినా కూడా 100% నేను రెస్టారెంట్ లోనే ఉంటాను. మీరు జెన్యూన్ నా కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, నేను 100% రెక్టిఫై చేస్తాను ఆన్ ద స్పాట్. థ్యాంక్ యూ స్పైసీ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్.